నిజానికి టీజీ ఫైల్ కేబినెట్ నోట్ తో నేడు ఢిల్లీకి ఆర్టీఏ అధికారి గెజిట్ విడుదలకు వారం రోజులు కేంద్రం గెజిట్ ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేయనున్న రాష్ట్ర సర్కార్ ఈ నెల 15 వరకు టైం పడుతుందంటున్న ఆఫీసర్లు వెహికల్ నంబర్ పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చాలన్న రాష్ట్ర కేబినెట్ ఫైల్ మంగళవారం కేంద్ర రవాణా శాఖకు వెళ్లనుంది. పేరు మార్పుకు గల కారణాలను నోటు రూపంలో కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ పంపనుంది. ఈ ఫైల్ ను ఆర్టీఏ అధికారి కేంద్ర రవాణా శాఖకు తీసుకెళ్లి అక్కడి నుంచి గెజిట్ వచ్చేందుకు కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని పలు విభాగాల్లో ఫైల్ సర్క్యులేట్ అయి గెజిట్ వచ్చేందుకు సుమారు వారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి గెజిట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉందని, ఈ నెల 15 తర్వాతే నోటిఫికేషన్ వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే మీ బండ్ల మీద మీ వాహనాల మీద టీఎస్ అని రాసిండుగా అప్పుడు కేసీఆర్. టీఎస్ అంటే కేసీఆర్ డ్రామా చూడ్రి, ఎంత మోసకారి అనుకుంటున్నావు. కేసీఆర్ ఎక్కడన్నా మీరు చూడ్రి కథ ఎట్లుందంటే, కేసీఆర్ కథ భాగవతం ఎట్లుంటది. ఇప్పుడు తమిళనాడేమో టీఎన్ అని రాస్తారు, ఆంధ్రప్రదేశ్ ఒడిశానేమో ఓడి అని రాస్తారు, ఆంధ్రప్రదేశ్ ఏమో ఏపీ అని రాస్తారు. అట్లా ఏ స్టేట్ అయినా ఏ స్టేట్ అది రాస్తారు. ఢిల్లీ ఏమో డిఎల్ అని రాస్తారు, ఇట్లా రాస్తారు. కేరళనేమో కేఎల్ అని రాస్తారు. మనోడు ఏం చేసిండు, తెలంగాణ స్టేట్ ను టీజీ అని రాయాలి కదా, టీజీ అని కాకుండా టిఎస్ అని పెట్టిండు. టిఎస్ టిఎస్ అని పెట్టిండు. ఎందుకు పెట్టిండు టిఎస్ అంటే, ఇది కలిపితే టిఆర్ఎస్ అవుతుంది కాబట్టి ఈ డ్రామా ఆడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉండంటే, దీన్ని మళ్ళా టీజీ చేయాలి, తెలంగాణ చేసుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇగో ఇది జరిగిన కథ. నంబర్ ప్లేట్లు మారబోతా ఉన్నాయి. ఇక